హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ ఆస్థా స్పెషల్ ట్రైన్ అండి. ఈ మధ్యన మనం బీజేపీ గవర్నమెంట్ ఆస్థా స్పెషల్ ట్రైన్స్ అయోధ్యకు వేస్తుంది కదండి. చాలామంది అన్ని స్టేట్స్ నుంచి కూడా వెళ్తున్నారు. అందులో మేము కూడా లాస్ట్ వీక్ వెళ్ళాము. ఇలా గ్రీన్ ట్యాగ్ తోటి ఆస్థా స్పెషల్ ట్రైన్ అని చెప్పి ఇస్తారు ఐడి కార్డు. మనకి ట్రైన్ టికెట్స్ అంటే ఏమి ఉండవు, ఓన్లీ ఈచ్ వన్ 1735 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇలా ఒక ఐడి కార్డు, మన ట్రైన్ నెంబరు, డేటు, ట్రావెలింగ్ అయోధ్య ధామ్ జంక్షన్ టు విశాఖపట్నం అలా ఇస్తారనమాట. ఈ కార్డే మనం వెళ్ళడానికి అదే ట్రైను, రావడానికి కూడా అదే ట్రైను, అదే బర్త్ ఉంటుంది. రెండు పక్కల అదే ఉంటుందండి. అలా అన్ని స్టేట్స్ నుంచి కూడా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మోదీ గారు కల్పించారు. లోకల్ వాళ్ళ దాన్ని బట్టి మాకు కూడా దొరికితే మేము 4 టికెట్స్ తీసుకున్నాం. ఓన్లీ 1735 రూపాయలకి మనకి రెండు పక్కల అదే ఛార్జ్ అండి. అలాగే ట్రైన్లోని ఫుడ్ కూడా మొత్తం 3 పూటల 2 రోజులు ట్రైన్లో ఉండాల్సి వస్తుంది. అంటే మేము బుధవారం నైట్ ఎక్కితే ఫ్రైడే మార్నింగ్కి దిగాము. ఆ 2 రోజులు కూడా స్లీపర్ క్లాస్లో ఇచ్చారు. ఈ 1735కి ఒక రగ్గు, పిల్లో కవరు, బెడ్షీట్ కూడా ఇచ్చారు. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదండి, ట్రైన్లో మీరేం తెచ్చుకోకండి అని చెప్పారు. అవి ప్రొవైడ్ చేశారు. అలాగే ఫుడ్ కూడా అండి, ఫుల్గా ఫుడ్, అకామిడేషను అన్నీ ఫ్రీ అని చెప్పారు వెళ్ళేటప్పుడు. అలాగే ట్రైన్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇక్కడ లోకల్ విష్ణుకుమార్ రాజు గారు దగ్గరుండి మరి ట్రైన్ అన్ని జాగ్రత్తలు చెప్పి ఎక్కించారనమాట. అయితే ఈ ట్రైన్లోని వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్లోని ఫ్రైడే మార్నింగ్ దిగిన తర్వాత అక్కడి నుంచి స్పెషల్ బస్సులు ఉన్నాయండి. అక్కడి నుంచి స్పెషల్ బస్సుల్లో నుంచి ఒక టెంట్స్ వేశారనమాట, ఒక ఓపెన్ ప్లేస్లో. అక్కడ అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేషన్ నుంచి పికప్ చేసి అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ టెంట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, లేడీస్ జెంట్స్ సెపరేట్ చేసేస్తున్నారనమాట. ఎవరి లగేజ్ వాళ్ళు సెపరేట్ చేసుకొని స్ప్లిట్ అయిపోమని చెప్తున్నారు. స్ప్లిట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఒక టెంట్స్, వాళ్ళకి ఒక టెంట్స్ అలా ఇస్తున్నారు. అక్కడ భోజనం ఫెసిలిటీస్ అవి కూడా అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళుంటే ఐడియా ఉంటుంది, ఎవరైనా వెళ్దాం అనుకుంటే కనుక ఇలా ప్రాసెస్ ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ హాట్ వాటర్ మనకేం దొరకదండి, కూల్ వాటరే వస్తుంది. వాష్రూమ్స్లో టెంపరీ వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు రోడ్స్ అవి కూడా ఓన్లీ ఒక పొలాల్లోని అప్పటికప్పుడు టెంపరీగా కార్పెట్స్ వేసి టెంట్లు వేసి అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసినవి, ఐరన్ మంచాలు, అలాగే పరుపులు అవి కూడా చద్దరు అన్నీ వాళ్ళే ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ నీట్గా ఉంటున్నాయి. మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది. అక్కడ వరకు ఒక ఇది. అయితే మనకి వీళ్ళు బయలుదేరినప్పుడు ఫుడ్ అది కూడా ఏమీ పట్టుకోవద్దనే చెప్తారు, అన్నీ ఇస్తారని. కానీ మనకి ట్రైన్లో ఫుడ్డు బ్రేక్ఫాస్ట్ అనేసరికి 2 బ్రెడ్లు, వెజిటేబుల్ టిక్కా, జాము ఇస్తారు. మనం ఇటు సైడ్ వాళ్ళు తినలేని వాళ్ళు అనుకుంటే కనుక మీరు కొంచెం ప్యాక్ చేసి రొట్టెలు అలాంటివి పట్టుకెళ్తే మంచిది. పులిహోర ఆ టైపులో తినే రైస్ కావాలనే వాళ్ళకి. మధ్యాహ్నం రైసు, ఒక పప్పు, దుంపలు, శనగల కూర ఇస్తున్నారు. ఒక పచ్చడి ప్యాకెట్, ఒక స్వీట్ ఏదో ఒకటి, సోంపాపడి, గులాబ్ జాము ఆ టైప్లో ఒకటి ఇస్తున్నారు. టీ 2 పూట్ల ఇస్తున్నారు, అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బటర్ మిల్క్స్, ఒకసారి కర్డ్ ఇస్తున్నారు, ఒకసారి బటర్ మిల్క్ బాటిల్ ఇస్తున్నారు. అన్ని క్వాలిటీవే ఇస్తున్నారు, బాగానే ఉంటున్నాయి. రొట్టెలు కూడా 2 ఇస్తారు. అది మధ్యాహ్నం నైట్ ఇస్తున్నారు. టీ 2 పూట్ల. టిఫిన్లో అటుకులు ఉప్మా లేదంటే బ్రెడ్ అలా ఇచ్చారనమాట. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉందండి. ట్రైన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ వైజాగ్ నుంచే బయలుదేరింది కాబట్టి ఇక్కడ వాళ్ళే ఎక్కారనమాట. ఇంకెవరు మధ్యలో ఎక్కడం అలాగేం ఉండదు. ఇక్కడ నుంచి ఎవరైతే స్టార్ట్ అవుతారో మీ జర్నీ ఎండింగ్ వరకు వాళ్ళే ఉంటారు. మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళే ఉంటారు. ట్రైన్లో ఎటువంటి దొంగతనాలు అలాంటివి ఏమీ భయం లేదు. సెక్యూరిటీ ఉంది, అంతా బాగుంది. సేమ్ మన ఇంట్లో ఉన్నట్టుగానే ట్రైన్లో కూడా అంతా బాగా అనిపించింది. ఫుడ్ అది కూడా బాగుంది. వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఆస్థా స్పెషల్ ట్రైన్ అన్నందుకు ట్రైన్లో అయితే ఏ ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ అలవాటు ఉన్న వాళ్ళకి కష్టం. అక్కడ క్లైమేట్ కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడ వాష్రూమ్స్ అవి కూడా అవైలబుల్గా టెంపరీవి ఉన్నాయి. కాకపోతే వాటర్ అది కొంచెం ప్రాబ్లం ఉందంటే క్రౌడ్ ఎక్కువైపోయింది అనమాట. అన్ని రాష్ట్రాల నుంచి వేశారు, ఎలక్షన్ దగ్గరలో ఉంది కదా, చాలామంది వచ్చారనమాట. అక్కడ కొంచెం లేట్ అయినప్పుడు ఫుడ్ దగ్గర ఎక్కువ లైన్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ కొంచెం పట్టుకెళ్ళి బ్రెడ్, టెంపరీవి ఏవైనా బిస్కెట్స్ ఇలాంటి మనం క్యాజువల్గా పట్టుకెళ్తే కనుక అక్కడ ఫుడ్ దొరకలేనప్పుడు మీరు తినడానికి బాగుంటుంది. అన్ని స్టేట్స్ నుంచి వచ్చేసరికి జనం చాలా ఎక్కువైపోతున్నారు.
కాకపోతే ఈ టెంట్స్ అనేవి స్టేషన్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయన్నమాట. అక్కడికి ఫ్రీ బస్సులోనే తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మనకి మన టెంట్ అనేది ఎక్కడికో చివరినిస్తే కనుక వాకబుల్ డిస్టెన్స్ చాలా ఎక్కువైపోతుంది. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఈ ట్రైన్లో వెళ్ళినట్టయితే మీరు వాళ్ళు ఇచ్చిన టెంట్స్లోకి వెళ్ళకుండా మీరు బయట రూమ్ తీసుకొని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి ఇంకా చుట్టుపక్కల ఏమైనా చూడాలంటే మీరు చూసి అలా మీ రూమ్ వేకెట్ చేసి అలా వచ్చేయడం బెస్ట్ అని నాకు అనిపించింది. మాకు తెలియక మేము వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాము. అది చాలా లాంగ్ అని తర్వాత అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏదైనా ఫస్ట్ టైం అయితే కదా తెలుస్తుంది. అలాగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదని వీడియో చేస్తున్నాను అంతే. మీ ఇష్టం. బయట స్టేషన్ దగ్గర నుంచి వేరే రూమ్ తీసుకొని అక్కడి నుంచి చుట్టూ తిరిగి ఆ టెంపుల్ అయితే కనుక చాలా బాగుందండి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఫస్ట్ ఫ్లోరు, ఆ సెకండ్ ఫ్లోర్లో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మనకి బాలరాముడిని ఏదైతే మనకి టీవీలో లైవ్ చూపించారో అది యాజ్ టీజ్గా అదే డిజైను అంతా అలా ఉంది. ఆ విగ్రహం అది కూడా చాలా బాగుంది. పీస్ఫుల్గా అంతా లైన్ అంతా కూడా కామ్గా అలా వెళ్తుందనమాట. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. లాకర్స్ అవి కూడా ఫ్రీగా ఇచ్చారు. అన్నీ పర్స్ కూడా అలౌ చేయలేదు. అన్నీ లాకర్లో పెట్టి మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దర్శనం అంతా కూడా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది. మెయింటెనెన్స్ అంతా వాటరు, వాష్రూమ్స్ అయినా అక్కడ లోపల మెడిసిన్స్ కూడా పెట్టారు. అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇంకా ఫుల్గా మనకి టెంపుల్ చూడాలంటే కనుక ఒక 3-4 ఇయర్స్ తర్వాత అయితే వెళ్తే బాగుంటుందని అనిపించింది నాకైతే. ఇంకా పైన అదంతా సెకండ్ ఫ్లోరు అలాగే సీతారాములు మొత్తం పరివారం అంతా ఇంకా చేయలేదు. కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఓన్లీ బాలరాముడిది పెట్టి అలాగే మనకి ఆల్రెడీ పాత విగ్రహాలు ఉన్నాయి కదా అవి పెట్టారు. వాటికి పూలదండలు అవి వేసేయడం వల్ల మనకు అంతగా ఎక్కువ కనిపించట్లేదు. బాలరాముడిది బాగా కనిపిస్తుంది. ఆ కిందన పూలదండల్లోని మిగతా దేవుళ్ళు ఉన్నారు. దర్శనం అంతా కూడా నార్మల్గా అయింది. అయితే ప్రసాదం అనేసరికి ఇక్కడ మనకి తిరుపతిలో లడ్డు ఫేమస్ కదా, అక్కడైతే వైట్వి స్వీట్వి ఉంటాయి కదండి బాల్స్, సాయిబాబా టెంపుల్లో వాటిల్లో ఇస్తుంటారు. అలాంటివి ప్యాకెట్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి. ఆ చుట్టుపక్కల కోవా, కిస్మిస్ అలాంటివి అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎక్కువ లాంగ్ అయిపోయిందనమాట టెంపుల్కి నడవడానికి. ఒక వరకు టోటోలో వెళ్ళడం, అక్కడి నుంచి బాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ వరకు అలా లోపలికి రౌండ్గా అలా ఉందనమాట. అంటే ఇంకా ఈ రోడ్స్ అవి కూడా మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దానివల్ల మనకి దగ్గర వరకు కూడా ట్రాన్స్పోర్ట్ లేదనమాట ఫెసిలిటీ. అందులోని చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ట్రైన్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ దిగిన తర్వాత మాత్రం గోల్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి విన్నాము మేము, ఒక ఇద్దరివి అలాగా గోల్డ్ చైన్స్ అవి పోయాయి హనుమాన్ టెంపుల్ దగ్గర అనేసి. హనుమాన్ టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కడైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్యాక్సిమం ఎక్కువ పట్టుకెళ్ళకపోవడమే బెస్ట్ అండి. ట్రైన్ వరకు ఓకే, అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండాలి. నాకు కొంచెం 1 వీక్ అయినా కానీ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అది ఆ కోల్డ్ వల్ల ఉంది. అందుకని వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇది ఇంకా ఎవరైనా వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుందని జస్ట్ చెప్దామని వీడియో చేశాను. మీరు చెద్దర్స్ అవి కూడా పట్టుకెళ్ళి భోజనాలు అవి కూడా కొంచెం పట్టుకెళ్తే మీకు వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినలేకపోయినా పిల్లల వాళ్ళు ఉన్నా ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మోదీ గారు ఫర్ ఆస్థా స్పెషల్ ట్రైన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.